నమస్కారం ఎస్ న్యూస్ కు స్వాగతం. నేను మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని సూచన. అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని వ్యాఖ్య. నేటి నుండి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారే కార్యక్రమం తొలిసారను అమ్మవారికి సమర్పించిన ఈవో దంపతులు. 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న విజయవాడ పోలీసులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపదాన నిలపడంతో పాటు 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి 2025-2035 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీరం వెంబడి నాగరికత, భాష అన్ని పెరుగుతాయని చెప్పారు. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మకు ఆదికవి నన్నయ్యతో పాటు ఎంతో మంది కళాకారులకు జన్మనిచ్చిన నేల ఇది అని గుర్తు చేశారు. ఎంతో కాలంగా ఉన్న కళను సాకారం చేసే దిశగా ముందుకు వెళ్లటం ఆనందదాయకమని పవన్ వెల్లడించారు. అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని, ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది సందర్శకులు పెరిగే అవకాశం ఉందన్నారు. శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలిగామంటే షెకావత్ కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షెకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరుతున్నామన్నారు. వీరులు పుట్టిన నేల నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చారని చెప్పారు. ఆంధ్రుల పౌరుషం ఉన్న నేల స్వభావాన్ని అర్థం చేసుకుంటున్నారని అన్నారు. శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరపున మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే గౌరవనీయ జలవనరుల మంత్రివర్యులు, జలవనరుల శాఖ మంత్రివర్యులు మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవనీయ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు శ్రీ కందులు దుర్గేష్ గారికి, గౌరవనీయ ఎంపీ రాజమహేంద్రవరం శ్రీమతి డి పురంధేశ్వరి గారికి, గౌరవనీయ ఎమ్మెల్సీ రాజమండ్రి శ్రీ సోము వీర్రాజు గారికి, శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి నగరం, మనందరికీ ఇష్టలైన పట్టు విడవని విక్రమార్కులు శ్రీ గోరంట్ల, నాకు ఇష్టమైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, మనం తగ్గాలి తప్ప ఆయన తగ్గడం, మనం ఆయన చూసి నేర్చుకోవాలి. అంటే మనకి అడాప్టబిలిటీ రాదు, ఆయన అడాప్టబిలిటీ నేర్పిస్తారు మనకి. అలాంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి, రాష్ట్ర హితువుని, రాజమండ్రి హితువుని, గోదావరి జిల్లాల హితువుని కోరుకునే వారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి, కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ మడ్డిపాటి వెంకటరాజు గారు, గౌరవనీయ ఎమ్మెల్యే గోపాలపురం చెర్రి బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, చైర్మన్ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శ్రీ నుకసాని బాలాజీ గారు, శ్రీ అజయ్ జైన్ గారు, శ్రీమతి పి ప్రశాంతి గారు, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లా, అలాగే శ్రీ డి నరసింహకిషోర్ గారు, ఎస్పీ మన తూర్పుగోదావరి జిల్లాకి, ఎస్ చిన్నరాముడు ఐఏఎస్ గారికి, జాయింట్ కలెక్టర్, ఇక్కడికి విచ్చేసిన మీకు, మీ ద్వారా
గోదావరి జిల్లాల ప్రజానీకానికి, ప్రత్యేకించి రాజమండ్రి ప్రజానీకానికి, సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతినిధులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. రాజమండ్రి అనగానే గుర్తుకొచ్చేది గోదావరి తీరం. ఎప్పుడు కూడా ఒక తీరం వెంబడి ఎప్పుడు నాగరికత ఉన్న చోట భాష అన్నీ ఎదుగుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ నేల ఎలాంటిదంటే, మనకి ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ గారికి జన్మనిచ్చిన నేల ఇది. కవి మహాభారతాన్ని మనకి తెలుగులో అందించిన మన ఆదికవి నన్నయ్య గారికి జన్మనిచ్చిన నేల ఇది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో సీనానాయక్ దంపతులు తొలిసారను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై వెలసిన అమ్మవారికి తొలిసారను ఈవో సీనానాయక్ దంపతులు సమర్పించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, చల్మిడి, గోరింటాకు, అమ్మవారికి శేష వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో సీనానాయక్ మీడియాతో మాట్లాడారు. తమ చేతుల మీదుగా అమ్మవారికి సారె సమర్పించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ పుట్టింటికి రమ్మని వేడుకుంటూ సారె సమర్పించామన్నారు. ఆషాఢ మాసంలో నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా సారె సమర్పణ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. తెలంగాణ నుంచి అమ్మవారికి ఈ నెల 29వ తేదీన బంగారు బోనం సమర్పిస్తారని చెప్పుకొచ్చారు. ఈ మాసంలోని అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు జరుగుతాయన్నారు. జూలై 8, 9, 10 తేదీల్లో శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ రోజు నుంచి నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై వారాహి ఉత్సవాలు జరుగుతాయని ఈవో సీనానాయక్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్రగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరుగాంచిన ఇస్కాన్ రథయాత్రను ఈ ఏడాది అమరావతి రథయాత్రగా రేపు మధ్యాహ్నం నగరంలో నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్ తెలిపారు. అమరావతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకువెళ్లేందుకు, ఆధ్యాత్మిక పర్యాటకంగా ప్రమోట్ చేసేందుకు పర్యాటక శాఖ సహకారంతో వినూత్నంగా రథయాత్రను నిర్వహిస్తున్నామని చెప్పారు. రేపు మధ్యాహ్నం సితారా గ్రౌండ్ నుంచి సీతమ్మవారి పాదాల వరకు యాత్ర సాగుతుందని, రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు సీతమ్మవారి పాదాల వద్ద రథమేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ వద్ద ఇస్కాన్ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రేపు నగరంలో నిర్వహించనున్న అమరావతి రథయాత్ర బ్రోచర్లను ఇస్కాన్ విజయవాడ అధ్యక్షులు చక్రధారి దాస్, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఇస్కాన్ ప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం చక్రధారి దాస్ మాట్లాడుతూ, రేపు మధ్యాహ్నం నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. సితారా గ్రౌండ్స్ నుంచి భవానీపురం స్వాతి థియేటర్ మీదుగా చివరికి సీతమ్మ వారి పాదాలకు చేరుకుంటుందని, 6 కిలోమీటర్ల రథయాత్ర సాగుతుందని చెప్పారు. రేపు సాయంత్రం నుంచి ఆదివారం రాత్రి వరకు 3 రోజుల పాటు రథమేళ నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుందన్నారు. ఈసారి సీతమ్మ వారి పాదాల వద్ద 3.5 ఎకరాల గ్రౌండ్ లో రోజుకు 50,000 వస్తారని అంచనా వేసి అన్నదాన వితరణ, పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తూ ఈగల్ సహకారంతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తున్నామన్నారు. జగన్నాథ రథయాత్ర అంటే జగన్నాథ్, బలదేవ్, సుభద్ర అన్న చెల్లెళ్ళు అని విశ్వసోదర భావన అనేది సృష్టించుకోవడం కోసం 7 దేశాల నుంచి భక్తులను తీసుకుని వస్తున్నామని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ, కజకిస్తాన్ నుంచి భక్తులు వచ్చి కలిసికట్టుగా నృత్యాలు చేస్తారన్నారు. 29న సుమంగళి సుభద్ర కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. దేశంలో తొలిసారి చేస్తున్నామని, సుభద్రమయ్యి అంటే స్వయంగా దుర్గమ్మవారే అని, విజయవాడ అమ్మవారి కొలువు అని, మొదటిసారి సుభద్రాదేవికి సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందన్నారు. విజయవాడ, గుంటూరుకు చెందిన 1000 మంది పైచులకు మహిళలు ప్రకాశం బ్యారేజ్ మీదుగా నడుచుకుంటూ వచ్చి అమ్మవారికి సారె సమర్పిస్తారని తెలిపారు. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరము శ్రీ జగన్నాథ్ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. దక్షిణ భారతంలోనే అతిపెద్ద రథయాత్రగా మన రథయాత్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరుగాంచింది. సో ఈ సంవత్సరము మన రథయాత్రని అమరావతి రథయాత్రగా మేము నామకరణం చేశాము. ఎందుకంటే రథయాత్ర అనేది ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలు చేస్తుంది కాబట్టి అమరావతి నేమ్ ఆల్ ఓవర్ తీసుకెళ్లాలని ఒక సంకల్పము. మరియు ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారంగా ఈ ఈవెంట్ని స్పిరిచువల్ టూరిజంగా ప్రమోట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ విధంగానే దీన్ని స్పిరిచువల్ టూరిజం కింద మేము ప్రమోట్ చేస్తున్నాం ఈసారి. కాబట్టి చాలా వినూత్నంగా చేస్తాం టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో. ఈ రథయాత్ర ఈ నెల 27వ తేదీ అనగా రేపు మధ్యాహ్నము 1 గంట నుంచి సితారా గ్రౌండ్స్ మీదుగా ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆహ్వానించడం జరిగింది. సో తర్వాత 1 గంట నుంచి 2:30 వరకు వివిధ కార్యక్రమాలతో ప్రారంభించి రథ ఇనాగ్రేషన్ స్టార్ట్ అయ్యి 2:30 నుంచి 6 గంటల వరకు సుమారు 3.5 hours 6 కిలోమీటర్లు ప్రయాణిస్తూ
సితారా గ్రౌండ్స్ నుంచి స్వాతి థియేటర్ మీదుగా భవానీపురం మీదుగా చివరికి సీతమ్మ వారి పాదాల దగ్గర చేరుకుంటుంది. సో అక్కడ 27 రేపు సాయంత్రం చేరుకుంటుంది. రేపు సాయంత్రం నుంచి మళ్ళీ ఆదివారం సాయంత్రం వరకు రాత్రి వరకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా రథమేళా నిర్వహిస్తాము. వాస్తవంగా రథయాత్ర అనేది భారతదేశంలోనే సుమారు 400 రథయాత్రలు జరుగుతున్నాయి. మన విజయవాడ ఆధ్వర్యంలోనే 4 రథయాత్రలు జరుగుతున్నాయి. కానీ ఈ రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే జగన్నాథ్పురిలో మాత్రమే జరిగే 9 రోజుల రథమేళా. ఆ కాన్సెప్ట్ విజయవాడలో మనం పెడుతున్నాము. 3 రోజుల పాటు రథమేళా ఉంటుందండి. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 9:30 వరకును. సో ఈసారి సీతమ్మవారి పాదాల్లో 3.5 ఎకరాల గ్రౌండ్స్లో అత్యంత రోజుకి 50,000 మంది వస్తున్నారనే విధంగా అంచనా వేసి అందరికీ అన్నప్రసాద వితరణ, పార్కింగ్ ఫెసిలిటీస్ అన్నీ అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది. ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరం ఈ విధంగా రథయాత్ర జరుపుకుంటున్నారు. అదేవిధంగా రేపు 27వ తారీఖున ఈ కార్యక్రమం సితారా గ్రౌండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి అనేక వేల మంది భక్తులతో రథాన్ని లాక్కుంటూ సీతమ్మ వారి పాదాల దాకా రావటం జరుగుతుంది. చాలా సంతోషం ఎంచేదంటే ప్రభు వారి బృందం అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్, వారి బ్రహ్మచర్యం వహిస్తూ ఇస్కాన్ విజయవాడ మన భక్తుల కోసం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో కృషి చేసి వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి జరగబోతోంది. ఈ కార్యక్రమం చాలా పెద్దది. దీంట్లో సుమారు 1000 మంది వాలంటీర్స్, అంత భక్తులే వాలంటీర్స్గా పనిచేయబోతున్నారు. ప్రతిరోజు కనీసం లేదంటే 50,000 మంది ఆ పెండాళ్ళు విజిట్ చేస్తారనే ఉద్దేశంతో సుమారు 3 రోజులు సుమారు 150,000 మందికి ప్రసాద వితరణ ఇవ్వటం జరుగుతుంది. ఇది మామూలు విషయం కాదు, మన అదృష్టం. ఏంటంటే గతంలో కూడా మన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు మనం పొందారు. దానికన్నా కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల నుంచి కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇంకేదంటే మనం చూస్తున్నాం భక్తిభావం పెరుగుతుంది. మరి యుద్ధాలు వస్తున్నాయి. యుద్ధాలు జరగకుండా ఉండాలంటే, అందరూ శాంతిగా ఉండాలంటే భగవంతుడు మనం ప్రార్థిస్తే అప్పుడే మనం ఇటువంటి ఎక్స్కర్షన్స్ కోసం మనం ముందుకు పోం. వ్యత్యాసం ఏంటంటే ప్రతి సంవత్సరం చిన్నగా చేశారు. ఈ సంవత్సరం భారతదేశం నుంచి వివిధ కళాకారులందరినీ పిలిచి కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇస్కాన్ వారు. దీనిలో ప్రజలు కూడా ప్రతిరోజు 50,000 మంది దాకా వచ్చి విజిట్ చేసి ఇదంతా దర్శనం, ఇదంతా మంచి చెడులో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని బెజవాడ, అమరావతి, గుంటూరు ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కృష్ణ సేవే మోక్ష మార్గం అంటారు. అట్లాగే పూరి జగన్నాథ స్వామి ఆ ప్రదేశం భూ కైలాసం అంటారు. కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకుని జయప్రదం చేసి మోక్ష మార్గానికి మా దారి ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా నిలిపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కంట్రికలో గురువారం ఉదయం టీడీపీ కార్యాలయం వద్ద హెల్త్ ఫర్ ఆల్ నినాదంతో ఒమేగా అను హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై రోగులకు ఉచిత మెడికల్ చెకప్ నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న పేద ప్రజలకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందిస్తున్నామని తెలిపారు. పేదవారికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఊపిరితిత్తులు, బీపీ, షుగర్ మరియు గర్భసంచి పరీక్షల వంటి
సేవలు కూడా ఉచితంగా అందించబడుతున్నాయని ఆయన వివరించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ముందుకు వచ్చి ఇలాంటి శిబిరాలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్, ప్రధాన కార్యదర్శి షేక్ బాబు, రమణ, స్వీట్ రమణ, కన్నా, అప్పలనాయుడు, అడపా సాయి, రాజేష్, తెళ్ల భవానీ, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం స్వర్ణాంధ్రప్రదేశ్తో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్. ప్రతి పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అందాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 140 రకాల వైద్య పరీక్షలు కానీ వైద్య సేవలు కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉచితంగా అందిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా కూడా పేదవాళ్ళకి అటు కార్డియాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, లంగ్స్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే మహిళలకి గర్భసంచులు తీసేయటం కానీ, ఇలా అనేక ఏ అవసరం వచ్చిన అనారోగ్యం పేదవాళ్ళకి ప్రభుత్వం ఉచితంగా వాళ్ళకి అందిస్తూ ఉంది. దాంతోపాటు ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మరి ప్రజలకి ఉచితంగా సేవలు అందించడానికి ముందుకు రావటం చాలా సంతోషం. ఇవాళ ఒమేగా అను హాస్పిటల్స్ పెద్ద ఎత్తున ఒక అత్యున్నతమైనటువంటి కార్డియాలజీ సేవల్ని ఎకో కానీ, అలాగే ఈసీజీలు కానీ, మిగిలినటువంటి ఇతర పరీక్షలు కానీ చేసి ఏదన్నా వాళ్ళకి డాక్టర్ గారికి ఇంకా పేషెంట్కి మెరుగైనటువంటి వైద్యం చేయాలంటే హాస్పిటల్కి రిఫర్ చేసి అక్కడ మళ్ళీ ఉచితంగానే వైద్యం చేయటం అనేది చాలా సంతోషం. వాళ్ళని ఒమేగా అను హాస్పిటల్ టీంని, వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఈరోజు 64వ డివిజను కండ్రిగ ప్రాంతం, చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఇది పేద వర్గాలు ఉండే ప్రాంతం. ఇక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఈ వైద్య సేవలు అందిస్తున్నారంటే హృదయపూర్వకంగా ఒమేగా అను హాస్పిటల్ టీంని అభినందిస్తూ ఈరోజు ఈ మెగా మెట్రిక్ క్యాంప్ నుంచి ఒమేగా అను హాస్పిటల్స్ తరఫున ఒక గుండె డాక్టర్ గారు వచ్చారు. గుండెకి సంబంధించి ఈసీజీ, గుండె రక్తనాళాల పరీక్ష, ఎక్కువ పరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పరీక్షల్లో ఎవరికైనా సరే గుండె రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయని తెలిసినట్లయితే వారిని ఇక్కడ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా మన హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ ఎన్టీఆర్ వైద్య సేవ కింద వాళ్ళకి ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుంది. అంతేకాకుండా జనరల్ మెడిసిన్కి సంబంధించి డాక్టర్ రవికిరణ్ గారు వచ్చారు, గుండెకి సంబంధించి డాక్టర్ ఫిలిప్స్ గారు వచ్చారు, అట్లాగే ఎముకలకు సంబంధించి డాక్టర్ నాగేశ్వర్ గారు, ఇంకా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ యోగేష్ గారు ఇక్కడ వైద్య సేవలు అందించడానికి వచ్చారండి. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుంది. ఎవరైతే ఈ క్యాంపును వినియోగించుకోవడానికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇంకా హాస్పిటల్లో ఐపీ సర్వీసెస్ ఉన్న వాళ్ళకి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందండి. ఇది ఒక్క రోజైనా? ఇది ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. నేను డాక్టర్ రవికిరణ్, ఒమేగా అను హాస్పిటల్లో కన్సల్టెంట్ రొమటాలజిస్ట్ లాగా ఉంటున్నాను. సో ఈరోజు ఇక్కడ క్యాంపు సందర్భంగా ఇక్కడ అందరికీ బీపీ కానీ, షుగర్ కానీ, దానికి సంబంధించిన ఇబ్బందులు కానీ వాటిలన్నిటికీ ఉచితంగా చూడబడుతుంది. దాంతోపాటు మందులు కూడా ఇస్తున్నారు. సో మెయిన్గా ఏంటంటే షుగర్ కానీ, బీపీ కానీ చిన్నదే కదా అని సమస్య మాత్రం వదిలేయకుండా దానికి పరిహారం అంటే కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం, షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం వల్ల ఫ్యూచర్లో కన్నుకు సంబంధించిన సమస్యలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు అన్నిటిని కొంచెం త్వరగా అరికట్టుకోవచ్చు అనమాట. సో ఏంటంటే దాంతోపాటు కార్డియాలజీకి సంబంధించిన సంబంధాలు కూడా ఉంటాయి అన్నమాట, అంటే షుగర్ వల్ల. సో అలాంటి కార్డియాక్ విభాగం కూడా ఇక్కడ ఉంది. సో వాళ్ళు కూడా ఈసీజీ కానీ, ఈకో కానీ అన్నీ చేస్తున్నారు. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరంలా ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ పూర్ణచంద్రరావు నగర్లో సీఎం వైద్య సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ రత్నం రమేష్ ఇంటి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో 37 మంది లబ్ధిదారులకు మొత్తం 41,04,983
3 విలువైన చెక్కులు పంపిణీ చేయబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన నేత అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యం కోసం రూపొందించిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల నుంచి తప్పుకున్నాయని చెప్పారు. ఇది పేదల జీవితాలను ప్రమాదంలోకి నెట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మిశెట్టి వాసు, రత్నం రమేష్ మాట్లాడుతూ పేదల ఇళ్లకు వెళ్లి సహాయ నిధి చెక్కులు అందజేయడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. సహాయ నిధి అనే కార్యక్రమం ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన 95వ సంవత్సరంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత వైద్యం ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఆ రోజున 70,000, 80,000 ఖర్చు అయితే 30,000 రూపాయలు ఆయన డీడీలు ఇచ్చేవారు. అంతేకాదు ఇంకా ఆపరేషన్ జరగడానికి ముందే కనుక అప్రోచ్ అయితే ఎల్ఓసి ద్వారా 30,000 ఇచ్చేవారు. ఆ రోజున వాజ్పేయి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకో 30,000 ఇచ్చేవారు. ఆ విధంగా పేదవారికి వైద్యం అందుబాటులో తీసుకురావాలనే కాన్సెప్టు అది రకరకాలుగా రూపాంతరం చెంది ఈ రోజున లక్షలాది రూపాయలు, కోట్లాది, ఒక్క నియోజకవర్గంలోనే 4 కోట్ల రూపాయలు కేవలం సంవత్సర కాలంలో దాని అసహాయ నిధి కింద ఇచ్చారు అంటే అది రాష్ట్రం మొత్తం లెక్కేసుకుంటే ఎంత అవుతుందో చూసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది సహాయ నిధి నుంచి ఆరోగ్యశ్రీగా మారి రాజశేఖర రెడ్డి గారి టైంలో అది ప్రజల్లోకి వెళ్తే ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. హాస్పిటల్స్ డబ్బులు ఇవ్వక హాస్పిటల్స్ వాళ్ళందరూ కూడా మాకు ఈ ఆరోగ్యశ్రీతో సంబంధం వద్దు, మేము పెట్టుకున్న అప్లికేషన్ వెనక్కి తీసుకుంటున్నాం, మాకు ఆరోగ్యశ్రీ వద్దు అని చెప్పి హాస్పిటల్ తీసేసుకుంటే పేదవారి బతుకులు ఇబ్బందులు కూరాయి. అంతేకాదు ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే ఈ రోజున 4 కోట్ల రూపాయలు కేవలం ఒక సంవత్సరంలో ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని, అలాంటి కార్యక్రమాన్ని కూడా నిర్వీర్యం చేసి ఆయన సంవత్సరం మొత్తంలో కూడా 1 లక్ష ఇచ్చారో లేదో తెలియని పరిస్థితిగా ఆ రోజున సహాయ నిధిని ఆయన దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇవాళ ఈ సహాయ నిధి ద్వారా పేదవారు ఎవరైతే అత్యవసరమైన పరిస్థితిలో ఇంట్లో కుటుంబ సభ్యుని కాపాడుకోవాలనే ఆలోచనతో దొరికిన చోటల్లో అప్పులు చేసి అప్పటికప్పుడు డబ్బులు దొరక అప్పులు చేసి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి కొంతైనా బాధ తీర్చడానికి వీలైనంత ఎక్కువగా వారు లబ్ధి పొందడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో పేదవారు ఎవరైతే వైద్యం చేయించుకోలేక తన సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్నారో వాళ్ళకి సీఎం సహాయ నిధి నుంచి మరి చెక్కులు, మరి గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీనే పక్కన పెట్టిన ప్రభుత్వం ఈరోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి, అదేవిధంగా ఆరోగ్యశ్రీలో అవని సొంత ఖర్చులతో పెట్టుకున్న 50% పైగా మరి సీఎం సహాయ నిధి నుంచి ఇప్పించటం, ఇది ఒక తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు గారికే చెందింది. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన కాలంలో సుమారు 4 కోట్ల రూపాయలు పేదవారికి అందించటం, పేదవారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళకి చెక్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి పేదవాడు కూడా మరి ఇది ఉపయోగించుకోవాలి అనే ఒక మంచి సంకల్పంతో గద్దె రామ్మోహన్ రావు గారు ఎవరికైతే ఏ డివిజన్లో అయితే సభ్యులు ఉన్నారో, ఎవరైతే బాధ్యతలు ఉన్నారో ఆ డివిజన్కి వెళ్ళి ఆ బాధ్యతలకి డైరెక్ట్గా నేరుగా చెక్ ఇవ్వటం అంటే చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మరి వైద్యం లేక చాలామంది అప్పులు చేసుకొని చాలా వడ్డీలు కట్టలేకన్నా చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు గారు, వీరిద్దరి నాయకత్వంలో సారథ్యంలో తూర్పు నియోజకవర్గంలోనే 16వ డివిజన్లో మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక్కడ 50 లక్షలకి పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. మేమందరికీ లబ్ధిదారులందరికీ ఒకే మాట చెప్తున్నాం, మీరు ఈ లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా శాసనసభ్యుల వారి కార్యాలయాన్ని ఉపయోగించుకోండి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారి కార్యాలయం
కార్యాలయంలో ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయన అందుబాటులో ఉంటారు. విద్య, వైద్యం, మరి ఎటువంటి కష్టం వచ్చినా వారి కుటుంబాల్లో గద్దె రామ్మోహన్ గారు అండగా ఉంటారు. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారిని తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారంటే ప్రజలు విజ్ఞులు. మరి ఇటువంటి శాసనసభ్యులు మళ్ళీ గెలవాలని చెప్పి తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. గంజాయి కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాగుని కట్టడి చేయడం, ఒడిశా నుంచి రవాణాను నియంత్రించడం, కొనుగోలుదారులు, విక్రయదారులపై గట్టి నిఘా పెడుతున్నామని వివరించారు. గొలుసు దొంగలు, వాహన చోరులు గంజాయి కోసం నేరాలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వాహనంలో అరల కింద గంజాయి దాచి చెన్నైకు తరలిస్తున్న 2 తమిళులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 200 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపిఎస్పి రాజశేఖర్ బాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడు మధురైకు చెందిన అండి నాగరాజు బతుకుదెరువు నిమిత్తం చిన్నతనంలోనే విశాఖ జిల్లా తగరపు వలసకు వచ్చారు. అక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గంజాయి సాగు అవుతుండడం గమనించాడు. తక్కువ ధరకు కొని చెన్నైలో ఎక్కువకు అమ్మి డబ్బు సంపాదించవచ్చని అనుకున్నాడు. తమిళనాడులోని కక్కి సింగయ్యనట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిండ్రస్తో కలిసి పథకం రచించాడు. సిండ్రస్కు చెందిన వ్యానులో ప్రత్యేకంగా అరలు చేయించాడు. దానిలో 100 కిలోల గంజాయి ప్యాకెట్లు, దానిపై చెక్కలు పెట్టి కనిపించకుండా చేసుకున్నారు. వాటిపై ఖాళీ ఐస్ బ్లాకులు ఉంచారు. నాగరాజు కారులో మరో 100 కిలోల గంజాయిని ఏజెన్సీ నుంచి తమిళనాడుకు బయలుదేరారు. తమిళనాడుకు గంజాయి వెళ్తుందని స్పష్టమైన సమాచారం రావడంతో కృష్ణలంక గీతానగర్ కట్ట వద్ద నిఘా పెట్టి వ్యాను, కారును పట్టుకున్నారు. 15 లక్షల విలువైన గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుపై గతంలో 2 గంజాయి కేసులు ఉన్నాయి. జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తనలో మార్పు రాలేదు. రవాణాలో సిద్ధహస్తుడని పోలీసులు తెలిపారు. చివరికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు పట్టుబడ్డాడు. గంజాయి గుట్టును రట్టు చేసిన కృష్ణలంక ఎస్ఐ భానుప్రసాద్, ఇతర సిబ్బందిని సిపిఐ అభినందించారు. జిల్లా పోలీస్ కమిషనరేట్లో ఒక ఇంపార్టెంట్ ఇంటర్సెప్షన్ జరిగింది. ముఖ్యంగా గంజా విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తమిళనాడుకి తీసుకొని పోతున్న క్రమంలో మనము ఒక ఇంటర్సెప్ట్ చేసి అంటి నాగరాజు అనే వ్యక్తిని, అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం ఉత్తమ పలయాన్ కక్కి సింగయ్యనపట్టి గ్రామానికి చెందిన అనబలగన్ సిండ్రసు అనే అతని ఇద్దరిని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నాగరాజు అనే అతను తమిళనాడులో మధురై గ్రామానికి చెందిన వ్యక్తి, కానీ బతుకు తెరువు కోసం తగరపు వలస వచ్చి జీవిస్తున్నాడు. ఇతను చిన్నతనంలో మధురైలో ఉన్నాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా గంజాయి సాగు జరుగుతుందని తెలుసుకొని అక్కడి నుంచి ఈ గంజాయి కొనుక్కోవడం, చెన్నైలో ఎక్కువ రేటుకి అమ్మడం, వచ్చిన డబ్బులతో జలసాలు చేయడం, ఇది పనిగా పెట్టుకొని తమిళనాడులో ఉంటున్న సమయంలో అనబలగన్ సిండ్రసు అనే అతనికి కూడా ఈ విషయం చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మామూలుగా గంజాయి తరలించే ముందు గూడ్స్ వాహనంలో కొంత భాగానికి అరలుగా తయారు చేయించి అందులో గంజాయి బ్యాగులు పెట్టి పైన ఖాళీ ఐస్ బాక్స్ను పెట్టి తరలించేవాళ్ళు. నగర అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశం, సంఖ్యాబలం ఉందన్న అహంకారంతో మంగళవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్లో టేబుల్ ఎజెండా కింద ప్రవేశపెట్టిన ప్రజాభివృద్ధి, నగర అభివృద్ధి తీర్మానాలను వైసీపీ పాలకపక్షం తిరస్కరించిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మండిపడ్డారు. సంఖ్యాబలం ఉందని పాలకపక్షం ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఎన్డీఏ కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని అన్నారు. చాలా మంది వైకాపా కార్పొరేటర్లు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్ లో కూటమి కార్పొరేటర్లతో కలిసి టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడారు. త్వరలోనే వైసీపీకి గుణపాఠం చెబుతామన్నారు. నగరాల సామాజిక భవన నిర్మాణం, ప్రభుత్వ వైద్యశాలలో ఫుడ్ కోర్టు ఏర్పాటు, నగర వాసులకు తాగునీరు అందించే ప్రతిపాదనలను కౌన్సిల్లో తిరస్కరించడం దారుణమని అన్నారు. నగరంలో 19 రహదారులను పీపీపీ విధానంలో ఇవ్వడానికి 2.77 కోట్లకు డీపీఆర్ పెడితే కారణం చెప్పకుండా తిరస్కరించడం పాలకపక్షం అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. నగరాన్ని అభివృద్ధికి దూరంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్, జాస్తి సాంబశివరావు, దేనేని అపర్ణ మాట్లాడుతూ జమైకా అపార్ట్మెంట్లోని 480 కుటుంబాలకు మంచినీరు సరఫరా చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వును తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, కంచి దుర్గా, వల్లపనేని రాజేశ్వరి, మైలవరపు రత్నకుమారి, మహాదేవ అప్పాజీ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సిల్ సమావేశం మరి నిన్న చీకటి రోజుగా ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకే కార్పొరేషన్లో అధికారులు విజయవాడ నగరాన్ని
పూర్తి అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి 88 కేలు పెట్టినా, ప్రతిపాదనలు పెట్టినా ఆఫీస్ వైపు నుంచి అన్నీ కూడా నిర్దాక్షిణ్యంగా మాకు సంఖ్యాబలం ఉందని అహంకారంతో విర్రవీగుతూ నిన్న పాలకపక్షం మున్సిపల్ కార్పొరేషన్లో అన్నిటినీ కూడా ప్రతిపాదనలన్నింటినీ కూడా తిరస్కరించడం, 88 కేల్ని వాయిదా వేయటం చాలా దుర్మార్గమైన చర్యగా టీడీపీ కార్పొరేటర్లుగా, కూటమి కార్పొరేటర్లుగా మేము ఖండిస్తున్నాం. బీసీ సోదరులు సగరాల కమిటీ కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కోసం ఒక ప్రతిపాదన పెడితే అధికారులు బీసీలంటే చిత్తశుద్ధి లేకుండా దాన్ని తిరస్కరించడం జరిగింది. మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. అలాగే తాగునీరు 3000 మంది ప్రజలకు తాగునీరు ఇద్దామంటే తాగునీరు మేము ఇవ్వము, మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి దాన్ని తిరస్కరించారు. ఏంటి ఎందుకు తిరస్కరిస్తున్నారంటే సమాధానం లేదు. మేము పన్నులు కడతాము, నీటి పన్ను కడతాము, మాకు కృష్ణానది విజయవాడ పక్కనే ఉంది, మాకు వాటరు మంచినీళ్ళు తాగటానికి ఇమ్మంటే మనం కార్పొరేషన్ విజయవాడ నగరపాలక సంస్థ తిరస్కరించిందంటే ఇంకంతకంటే దుర్మార్గం ఉండదు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ కోర్ట్ పెడతామంటే దాన్ని కూడా మరి ప్రజలకి ఫుడ్ కోర్ట్ని అందుబాటులో తీసుకొద్దాము, హాస్పిటల్లో పేషెంట్లకి ఫుడ్ కోర్ట్ ఉంటే బాగుంటుందని చెప్పి అంటే దాన్ని కూడా నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిన పరిస్థితులు. ఎమ్మెల్యేలు పెట్టిన ప్రతి ఒక్క ప్రతిపాదనని ఎమ్మెల్యేలు పెడితే మేము చేయాలా, నగరాభివృద్ధికి పెట్టారనేటువంటి ఇంగిత జ్ఞానం, విచక్షణ లేకుండా ఎమ్మెల్యేలు మంచి సదుద్దేశంతో విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని పెడితే వాటిని తిరస్కరించే పరిస్థితి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అధికారులు 88K కింద డిపిఆర్లు తయారు చేసి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేద్దాం, సుమారుగా 3,58,000 నీటి కనెక్షన్లు ఉంటే 3,07,000కే నీటి కనెక్షన్లు ఇచ్చాము. ఇంకా 50,000 ఇళ్ళకి నీటి కనెక్షన్ ఇవ్వాలి, తాగునీరు వాటికి కూడా తాగునీటి కనెక్షన్ ఇద్దాం డిపిఆర్ తయారు చేస్తే వాటిని తిరస్కరించారు. అలాగే 19 ప్రధానమైనటువంటి రోడ్లని మరి కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చి పీపీపీ విధానంలో ఇచ్చి ఆ 19 రోడ్లని 10 సంవత్సరాల పాటు మరి సురక్షితంగా ఉంచే విధంగా వాటిని పరిరక్షించే విధంగా మరి 2,77,000కి 2,77,00,000కి దాన్ని డిపిఆర్ తయారు చేయించి రాష్ట్ర ప్రభుత్వం పెడితే దాన్ని తిరస్కరించిన పరిస్థితి. అలాగా అన్నీ కూడా కుంటి చాకులతో వాళ్ళకి ఎలాంటి లబ్ధి లేదన్నటువంటి దురుద్దేశంతో మరి నిర్దాక్షిణ్యంగా అన్నింటినీ కూడా తిరస్కరించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతిని ఎలాగైతే వీళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు మరి అమరావతిని ముళ్ళపొదలు చేసి అక్కడ ఒక ఇటుక పెట్టకుండా ఎలా అయితే అమరావతిని నాశనం చేశారో అదేవిధంగా ఈరోజు విజయవాడ నగరాన్ని కూడా అదే బంధాలో మరి నాశనం చేసే విధంగా ఈ వైసీపీ పాలకపక్షం విజయవాడ నగర కార్పొరేషన్లో ముందుకెళ్తుంది. సంస్థ కౌన్సిల్లో మరి మెజారిటీ ఉన్నటువంటి వైకాపా వారు ఎవరైతే గౌరవ కార్పొరేటర్లు కానివ్వండి, ప్రజల నుంచి వచ్చినటువంటి సమస్యలు అధికారుల చేత పెట్టినటువంటి తీర్మానాలు కానివ్వండి తిరస్కరించటం, ఇది ఈ విజయవాడ నగరపాలక సంస్థలోనే ప్రజా సమస్యలని మొట్టమొదటిసారిగా తీర్మానాలని తిరస్కరించడం యొక్క మరి వారి యొక్క అవివేకానికి నిదర్శనం ఇది. ఈ యొక్క సభ్యులందరూ కూడా ముందు నుంచి కూడా ఈ విజయవాడ నగరంలో ఎటుగూడి మనం ఓడిపోయాం, 3 అసెంబ్లీలు, పార్లమెంటు మరి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. మనం ఎట్లయినా సరే విజయవాడలో కార్పొరేషన్లో మనకు మెజారిటీ ఉంది కాబట్టి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ యొక్క సహాయ కార్యక్రమాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్లు కానివ్వండి, నిధులన్నింటినీ కూడా రానియకుండా ఈ విజయవాడను అభివృద్ధిని చేయకుండా విజయవాడకి ఏదో ఒక మోకాలు విజయవాడ అభివృద్ధికి మోకాలు అడ్డాలని చెప్పి నిన్న జరిగినటువంటి కౌన్సిల్ మేయర్తో సహా విజయవాడ నగరపాలక సంస్థలో ఉన్నటువంటి మేయర్ సైతం కూడా
మరి ఆ రకమైనటువంటి విధానాన్ని నిన్న కొనసాగించారు. జమా హౌసింగ్ సొసైటీ 485 గృహాలకి 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు కూడా వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వలేకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటికి మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం మీద అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులందరూ కూడా మరి ఎంపీ గారిని, ఎమ్మెల్యేలని, మేయర్ని, రాష్ట్ర మంత్రుల్ని కలిసిన మీదట రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జమా హౌసింగ్ సొసైటీ 485 కుటుంబాలకు మంచినీరు విడుదల చేయండి, మంచినీటిని ఇవ్వండి, వాళ్ళకి ఇచ్చినటువంటి మంచినీటికి ఎంతైతే కాస్ట్ ఉందో అంత తీసుకోండి అని చెప్పి 1921 విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరానికి కడగండ్లు ప్రారంభమైనాయి. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి కూడా మరి ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కూడా దోచుకోవటం కూడా జరిగిందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, శాసనసభ్యులు కానివ్వండి, స్టాండింగ్ కమిటీలో కానివ్వండి, కౌన్సిల్లో కానివ్వండి, వారికి అనుకూలమైనటువంటి తీర్మానాలు తీసుకొని వారికి సంఖ్యాబలం ఉంది కదా నెగ్గించుకొని కూడా స్వార్థపూర్త ప్రయోజనాలకి పాల్పడటం జరుగుతూ వచ్చింది. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరం మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఇటేపు గద్దె రామ్మోహన్ రావు గారు కానివ్వండి, బోండా ఉమామేశ్వరరావు గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు కూడా మన ఎంపీ కేసినేని శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో అనేకమైనటువంటి అధికారులు కూడా కలిసి మరి విజయవాడ నగరాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయాలని చెప్పి భవిష్యత్తులో ఎటువంటి వరదలు వచ్చినా కూడా విజయవాడ రక్షణగా ఉండాలని చెప్పి కూడా మరి రింగ్ రోడ్లు తీసుకురావడానికి కానివ్వండి, ఫ్లైఓవర్లు తీసుకురావడానికి కానివ్వండి, స్టామ్ వాటర్ డ్రైన్స్ తీసుకురావడానికి కానివ్వండి, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీస్ పెంచడానికి కూడా అనేక విధాలుగా కృషి చేస్తూ నిధులు తీసుకొస్తూ ఉంటే అవి వారలేనటువంటి వైఎస్ఆర్ సిపి మరి పాలకపక్షం వాళ్ళు మరి ప్రతి తీర్మానాలని కూడా నిరుద్ధంగా కూడా ఖండించడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా కౌన్సిల్ సమావేశాలు ప్రతి 3 నెలలకి ఒకసారి పెడతారు. ఆ సమావేశాల్లో కూడా కౌన్సిల్ సమావేశాలన్నింటినీ కూడా ఏ విధంగా బుల్డోజ్ చేస్తారో, ఏ విధంగా రైలు పరిగెత్తుకుంటూ వెళ్తారో, మరి ప్రతిపక్ష కార్పొరేటర్ల యొక్క డివిజన్లు కూడా ఏ విధంగా అశ్రద్ధ చేశారో కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా, కూటమి కార్పొరేటర్లుగా కూడా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ విజయవాడ నగరపాలక సంస్థల అధికారం చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి ప్రధానమైనటువంటి తీర్మానాలు స్టాండింగ్ కమిటీలో కానీ, కౌన్సిల్ సమావేశాల్లో కానీ తీసుకున్నటువంటి తీర్మానాల మీద కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలని చెప్పి కూడా ఆ తీర్మానాలన్నింటినీ కూడా పునఃసమీక్ష చేయాలని కూడా మీ అందరికీ కూడా మీ ద్వారా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చిన్న చిన్న రోడ్లు, ప్యాచ్ వర్క్ లాంటివి తప్పితే మిగతా ఏమీ ఆమోదించడం జరగలేదు. అలాగే జమైక్ అపార్ట్మెంట్ వారికి కూడా నీళ్లు ఇవ్వము అని చెప్పనని ఎంత బాగా చెప్పేశారు. వాళ్ళు మన మనుషులు కాదా? మన కార్పొరేషన్ పరిధిలోనే ఉంటున్నారు. అదేమంటే ఐలాలో ఉంటే ఏమైంది, అక్కడ వారికి అపార్ట్మెంట్ వారు కట్టించి మనం ఇచ్చినప్పుడు ట్యాక్స్ కట్టించుకోండి, నీళ్ళు ఇవ్వండి, అదే మేము అడిగింది. అయినా సరే ఏమాత్రం కొంచెం కూడా మానవత్వం లేకోకుండా ఇవ్వము అని చెప్పి చెప్పారు. అంటే వాళ్ళు ఇంకా నీళ్లు తాగకూడదా? ఈ సభ్య సమాజంలో మనుషులకి నీళ్ళు ఇవ్వరా మీరు కార్పొరేషన్ వారు? ఒక మేయర్గా ఆ ప్లేస్లో ఉండి ఇది ఇవ్వనంటాం అనేది కూడా చాలా దారుణం అండి. అలాగే ఏది చూసినా ఈ బడ్జెట్లో ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి పై వచ్చే సంవత్సరాల బడ్జెట్లో నుంచి తీసుకొని పెడదామని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి చిన్న అంశము కూడా పై వచ్చే సంవత్సరాల గురించి మీరు చెప్పేది ఏముంటుందండి? అప్పుడు జరిగే పనులు అప్పుడు జరుగుతాయి. ఇప్పుడు మీకు అవకాశం ఉండి కూడా చేయలేని పరిస్థితులు మరి మీరు ఎందుకు సృష్టించుకుంటున్నారు? విజయవాడ అభివృద్ధి చెందటం అనేది మీకు ఇష్టం లేదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏది చూసినా కానీ దీంట్లో ప్రతి ఒక్కటి అన్ని తీర్మానం వాయిదా, ఆఫీసర్స్ రిమార్క్ తప్పితే దీంట్లో ఆమోదించింది ఏమీ లేదు. కాకపోతే వారి వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే ఉన్నారు వారు పెట్టుకున్నవి మాత్రం ఆమోదించడం జరిగింది. అన్నీ టకటకటక చదువుకుంటే వెళ్ళిపోవడమే కానీ మా సభ్యులకు అసలు ఒక్కసారి కూడా అవకాశం అనేది కూడా ఇవ్వడం జరగట్లేదు.
విజయవాడలో కోసూరి మణి అనే వైసీపీ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాల్ మనీ వ్యాపారం, వ్యభిచార దందాలో లిప్తమయ్యారని ఆరోపిస్తూ ప్రజా సంఘాల నేతలు, మహిళలు అతని ఇంటి ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపారు. నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా అతని కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ కోసూరి మణిని నగర బహిష్కరణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నగరంలో కాల్ మనీ వ్యాపారం, వ్యభిచార దందాలకు పాల్పడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసిరి సుబ్రహ్మణ్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. 25వ డివిజన్ దుర్గా అగ్రహారంలోని ఆయన ఇంటి ఎదుట శాంతియుత నిరసన చేపట్టిన వారు వ్యభిచారానికి ఉపయోగపడుతున్న 81 భవనాలు, లాడ్జిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మాచర్ల గోపి, మద్దాల రుక్మిణి తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మణి అనేక ఆర్థిక, సామాజిక అరాచకాలకు పాల్పడ్డారని, ఇప్పటికీ మైనర్ బాలికలు, మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారని ఆరోపించారు. డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి మహిళలపై మానసిక, శారీరక వేధింపులకు పాల్పడుతున్న మణిని వెంటనే అరెస్టు చేసి నగర బహిష్కరణ చేయాలని పోలీసు కమిషనర్ను విజ్ఞప్తి చేశారు. ఈ నిరసనలో పలు ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు బాధిత మహిళలు పాల్గొన్నారు. కోసూరు మణి అనే అతను అంతకుముందు బంగారు షాపులు పెట్టి దొంగ బంగారం అమ్ముతూ అలా డబ్బు సంపాదిస్తూ ఇప్పుడు హాస్టల్, లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పెట్టి లాడ్జి పెట్టి బయట నుంచి, విదేశీ నుంచి, బయట నుంచి కూడా అమ్మాయిలను తీసుకొచ్చి అమ్మాయిలు వ్యాపారం చేసి పట్టుబట్టి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అవడం కాదు, పేద పిల్లలకి ఆశ చూపించి చదివిస్తానని చెప్పి వాళ్ళకి ఉన్న ఎటువంటి ఆశలు ఉన్నాయో వాళ్ళకి అలా ఎన్ని ఆశలు చూపించి వాళ్ళని విదేశీలకు అమ్మటానికి, లాడ్జిలో పడుకోబెట్టడానికి ఆయన చేశాడు. అది మాకు తెలిసింది కాబట్టి మా మహిళా సంఘం, టీడీపీ సంఘం తరఫున మేము కఠిన శిక్ష ఆయనకి వేయాలని చెప్పి మేము కోరుతున్నాము. అదే కాదు, వాడు ఎన్నో పనులు చేశాడు, దోపిడీలే చేశాడా, లంచ్ సరే ఇంకా అవన్నీ నేను చెప్పకూడదు కొన్ని, ఎందుకంటే వాడు చేసిన పనులకి దుర్మార్గుడు అనమాట. ఆడపిల్లలని వరుస వాయా లేకోకుండా అనుభవించే దుర్మార్గుడు అతను. గతంలో నేను కోసూరు మణి గారికి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు. అట్లాగా నేను ఇల్లు అలాగ కనుక్కొని అక్కడ ఇక్కడ అందరిని అడిగి నేను వచ్చి అడగగా మమ్మల్ని రోడ్డు మీద పట్టుకొని చండాలంగా తిట్టి, క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అని చెప్పి క్యాస్ట్తో తిట్టి లంజులు గొంజులు అని చెప్పేసి నాకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి నన్ను కూడా మోసం చేశారు. ఇదిగోండి సార్, నేను కంప్లైంట్ పెట్టింది 4వ నెంబర్ స్టేషన్లో నేను కంప్లైంట్ పెట్టాను. ఒక దళిత స్త్రీ ఈవిని నమ్మించి మోసం చేసేది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అతని మీద నమోదు చేయాలి. మహిళలంటే, ఎస్సీలంటే అంత తేరగా, అంత లోకుగా కనబడుతున్నారా మీకు? ఏ ఊరు చూసినా మహిళల్ని, ఎస్సీ మహిళల్ని, దళిత పిల్లలని అన్యాయంగా వాళ్ళని నాశనం చేయటాకే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు కోసూరు మణి అమాయక యువతులని వాళ్ళకి ఆశ చూపించి, వాళ్ళ డబ్బులు ఎర్రచూపి అంగట్లో సరుకులు కొన్నట్టు కొని లాడ్జుల్లో బలవంతంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. నిన్న పట్టుబడ్డాడు కోసూరు మణి. అతను ఇదే కాదు, గతంలో ఎన్నో నేరాలు చేశాడు. అతను బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని పెంచి పోషిస్తూ అరాచకాలు సృష్టిస్తూ, కాల్ మనీలు, ఈ సెక్స్ రాకెట్లు నడుపుతూ జనాల్ని భయభ్రాంతులు చేస్తూ అధిక వడ్డీలు ముక్కుపిండి మరి వసూలు చేసే కోసూరు మణిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతేకాదు, అతను ఖచ్చితంగా నగర బహిష్కరణ చేయాల్సిందే. మున్సిపల్ శాఖలో, ఇంజనీరింగ్ శాఖలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఫక్రుద్దీన్ కోరారు. గత 51 రోజులుగా నిరసన దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగ కార్మికుల ఆందోళన బుధవారం 51వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతూ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఫక్రుద్దీన్ మాట్లాడుతూ నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ, పాక్స్, మెకానిక్స్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ వంటి అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన వేతనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టెక్నికల్ సిబ్బందికి 29,200, నాన్ టెక్నికల్ సిబ్బందికి 24,500 చొప్పున వేతనాలు ఇవ్వాలని చెప్పారు. 10 సంవత్సరాలకు పైగా సేవలు అందిస్తున్న కార్మికులను వెంటనే క్రమబద్ధీకరించాలన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వేతనాలు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఏపీసీఓఎస్ విధానాన్ని రద్దు చేసి అందరినీ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులోకి తేవాలని హెచ్ఆర్
పాలసీని అమలు చేయాలని స్పష్టం చేశారు. తమ డిమాండ్లపై స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో యూనియన్ నగర ఉపాధ్యక్షుడు జయపాల్ సహా పలువురు కార్మికులు పాల్గొన్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె బాబా ఫక్రుద్దీన్, అలాగే మన నగర ఉపాధ్యక్షులు జయపాల్ గారు, అలాగే దుర్గా గారు, రాము గారు, మొత్తం మనమంతరం చెప్పడం ఏంటంటే ఇప్పటి వరకు దాదాపుగా ఏదైతే 2022లో గత ప్రభుత్వం అందరికీ ఉన్న జీతాలు సమానంగా ఉన్న జీతాలని మాకు అన్యాయం చేసి ఒకరికి మాత్రం జీతాలు పెంచి మాకు పెంచని పరిస్థితి, అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం. ఆఖరికి విధి లేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం మనకు అన్యాయం చేసిందని చెప్పి ఏ రకంగా అయితే ఆ ప్రభుత్వానికి 11 సీట్ల వరకు మేము తీసుకెళ్ళామో అలాగే మీకు కూడా అలాగే మేము ఈరోజు ఓట్లేసి మీకు కూడా 163 సీట్ల వరకు తెచ్చాం. మనం ఎందుకు తెచ్చామంటే మీరు అన్యాయం చేశారు కాబట్టి. ఇప్పుడు మీరు వాళ్ళ పంతారోలో వెళ్తున్నారు. ఇక మేము కూడా నిర్ణయం తీసుకుంటాము. తొందరలో రాబోయే ఎన్నికలు దండిగుండా మీకు గుర్తుందో లేదో, బహుశా స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాదాపుగా మళ్ళీ తీసుకుంటే జమిలీలు కూడా తొందరలో వస్తున్నారని చెప్తున్నారు. ఆ దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మా కార్మికులు అంటే ఏంటో మేము చూపిస్తాం. దయచేసి ఇప్పటికైనా 51 రోజు అవుతా ఉంది. ఏ ప్రభుత్వం కానీ ఎక్కడ కానీ చరిత్రలో ఇంతవరకు 51 రోజు సమ్మె చేసిన దాఖలాలు అయితే మాకు కనపడలేదు. మేము మా కడుపు కాలి రోడ్డు ఎక్కాం. మేము ₹1,00,000 మిమ్మల్ని అడగలే, 50,000 అడగలే. కనీస వేతనం కేవలం 29,200 రూపాయలు అడిగాం. ఎలాంటి కనీస వేతనం? ఆఖరికి నువ్వు ఇచ్చిన దీనికంటే తక్కువ వేతనం మీ ప్రభుత్వంలోనే లేదు. ప్రభుత్వం గ్రామ సర్వేయర్ల సమస్యలను పట్టించుకోవటం లేదని గ్రామ సర్వే ఉద్యోగులు వాపోతున్నారు. గత 3 ఏళ్లుగా సమస్యలను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం రాకపోవడం దురదృష్టకరమన్నారు. తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ గ్రామ సర్వే ఉద్యోగులు విజయవాడ ధర్నా చౌక్ లో 2వ రోజు కూడా రిలే నిరాహార దీక్ష కొనసాగించారు. గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన గ్రామ సర్వేయర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ సర్వేయర్ల సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు. గత 3 ఏళ్లుగా సమస్యలను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటికీ పరిష్కారం రాకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామ సర్వేయర్లకు కనీస విద్యార్హతగా డిప్లొమాను గుర్తించి టెక్నికల్ జాబ్లకు తగినటువంటి టెక్నికల్ పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కొన్ని జిల్లాల్లో సీనియారిటీ జాబితాలను త్వరగా విడుదల చేయాలని, అర్హులైన వారికి పదోన్నతుల కల్పన కోసం సర్వీస్ రూల్స్ లో మార్పులు చేయాలని కోరారు. బదిలీల విషయంలో స్థానిక మండలాలకు ఉన్న నిబంధనలో సడలింపులు ఇవ్వాలన్నారు. అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు సౌందర్య మాట్లాడుతూ బదిలీల ప్రక్రియలో జీవో నెంబర్ 5లో మార్పులు చేసి అంతర్జిల్లాల బదిలీలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. నేను గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లో భాగంగా విలేజ్ సర్వేర్ యూనియన్ లో రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ఈరోజు 3 రోజుల పాటు విలేజ్ సర్వేర్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ కోసం రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే మాకు గవర్నమెంట్ వారు రాష్ట్రానికి ప్రక్రియ అనేది మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రానికి ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత కూడా ఎటువంటి గైడ్లైన్స్ ఇవ్వట్లేదు సచివాలయ ఎంప్లాయీస్కి. ఎవరు ఏంటి, సర్ప్లస్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు, మిగిలిన వారిని ఏ డిపార్ట్మెంట్లో మెచ్ చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు. ఎన్నోసార్లు మేము జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మరియు జిఎస్డబ్ల్యూఎస్ మంత్రివర్యులకు కూడా మేము విన్నపించుకున్నాము. కానీ ఎవరి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. రేపటి నుంచి ర్యాషనలైజ్ ప్రక్రియ మొదలు పెడతాము, ట్రాన్స్ఫర్ స్టార్ట్ చేస్తూ అంటున్నారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రక్రియ మొదలు పెట్టట్లేదు. అందరూ అయోమయాలు ఉన్నాము. దాదాపు 130,000 మంది సచివాలయం ఎంప్లాయీస్ అందరూ గందరగోళ పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి గైడ్లైన్స్ రావట్లేదు. దానికి నిరసనగా మీ అందరం 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష అనేది విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో చేపట్టడం జరుగుతుంది. దీనికి దాదాపుగా 26 జిల్లాలు విలేజ్ సర్వీస్తో పాటు ఇతర సచివాలయ సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. మేము కోరుకుంటుంది ఏంటంటే రాష్ట్రాల ప్రక్రియ మొదలుపెట్టే ముందు అన్ని సచివాలయ సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పరచుకొని చట్టాన్ని గైడ్లైన్స్ ఇవ్వాలని కోరుకుంటాం. ఈ రోజు గ్రామ వార్డు సచివాలయాల తరపున నిరసన వ్యక్తం చేస్తున్నాం. దేనికంటే మా రేషనలైజేషన్ విషయంలోనూ మాకు జరిగే ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మాకు ఒక క్లారిటీ లేకపోవడం వల్ల ఈ క్లారిటీ ఇచ్చి మాకు ప్రమోషన్లు ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని, అదేవిధంగా నేటివ్ మండలాల్లో పోస్టింగ్స్ కూడా చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. దాని గురించి కూడా మేము చేస్తున్నాం. దయచేసి మా విన్నపాన్ని అందరూ యాక్సెప్ట్ చేసి దానికి సంబంధించిన సొల్యూషన్ ఇచ్చి మమ్మల్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తారని ఎదురు చూస్తున్నాం. అంతేగాని దీన్ని వేరే విధంగా తీసుకోకుండా శాంతియుతంగా అందరూ కూడా వాళ్ళ నిరసన వ్యక్తం చేయాలి అని అనుకుంటున్నారు. సో దాన్ని అందరూ తెలుసుకొని దానికి సంబంధించిన సొల్యూషన్ మాకు ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటాం. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం 2వ రోజుకు చేరింది. వాటర్, షార్క్స్, వెహికల్ డిపో, మెకానికల్ విభాగం, డ్రైవర్లు, క్లీనర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్ట్రీట్ లైటింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుద్ధ్య, డ్రైనేజీ, డిపి, ఎస్టిపిఎల్, మలేరియా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెకు మద్దతుగా పాల్గొన్న సిఐటియు సెంట్రల్ సిటీ అధ్యక్షుడు కె దుర్గారావు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం ఇంజనీరింగ్ విభాగ కార్మికులకు జీతాలు పెంచాలని, అలానే తల్లికి వందనం, ఇతర సంక్షేమ పథకాలను కార్మికులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ఇంజనీర్ కార్మికులు
2 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అట్లాగే వీళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పని, పర్మనెంట్ చేయాలని చెప్పని వాళ్ళ న్యాయమైన డిమాండ్లతో ఈరోజు ఇంజనీర్ కార్మికులు గత్యంతరం లేక సమ్మెకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వం ఇంజనీర్ కార్మికులకి న్యాయం చేస్తానని చెప్పేసి 5 సంవత్సరాల పాటు మోసం చేసింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ఇంజనీర్ కార్మికుల్ని జీతాలు పెంచుతాం, వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటింది. కానీ ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇంజనీర్ కార్మికులకి న్యాయం చేసే పద్ధతుల్లో గతంలో జరిగిన అసెంబ్లీలో కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. అందుకే ఇవాళ ఇంజనీర్ కార్మికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి కారణం మీరే అని చెప్పేసి మేము సిఐటిగా తెలుపుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో గత 25 సంవత్సరాల నుంచి మరి ఈ ఫీల్డ్లో ఉన్నాము. అయితే మరి పార్కుల్లో మరి మొక్కలు పెంచడం కానీ మరి ఇవన్నీ పెంపొందించడం, మరి మొక్కల ద్వారా కదా మనకు ఆక్సిజన్ అందేది. మరి బాటసారి ఒకప్పుడు మరి ఇక్కడ చెట్టు కింద నుంచోవాలని ఒకప్పుడు మరి ఆయన చెట్లు నాటిన ఆ ఉద్దేశం మరి ఇప్పటికీ మరి కొనసాగుతున్నాం. ఇప్పుడు శాఖోపశాఖలుగా మరి ఎంతగానో పెంపొందింపు చేస్తున్న మాకు మరి ఎంతో కష్టంతో కూడిన పని ఇది, హార్డ్ వర్క్ కాబట్టి మరి ఈ రోజున ఈ హార్డ్ వర్క్ చేస్తున్నందుకు మరి మా కష్టాన్ని ఎవరు గుర్తించిన పరిస్థితి కాబట్టి ఎన్నో ప్రభుత్వాలు మారిపోయిన ఎంతోమంది అధికారులు మారారు కానీ మా కష్టాన్ని గుర్తించలేని పరిస్థితులు. ఈరోజు ఎన్నుకున్న నాయకులు కూడా మరి మీ పక్షాన ఉంటాం, మీకు న్యాయం చేస్తాం, మరి మీకు జీతాలు పెంచుతాం, మీ కష్టాన్ని గుర్తెరిగాం, మీది చాలా కష్టం అంటున్నారు. అవతలకి వెళ్ళిపోయాక మీకేం కష్టం ఉంది, ఇది లైట్ వెయిట్ పనులు, మీకు అంత కష్టమేం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని సూచన. అఖండ గోదావరి ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పర్యాటక రంగంలో యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని వ్యాఖ్య. నేటి నుండి ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస సారే కార్యక్రమం తొలిసారను అమ్మవారికి సమర్పించిన ఈవో దంపతులు. 200 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న విజయవాడ పోలీసులు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.